మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ప్రకటించారు. ఈ ప్రకటనకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఇజ్రాయెల్ మరియు లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా జోక్యం కీలకంగా మారింది. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో జరిగిన చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఈ చర్చల ఫలితంగా రెండు దేశాలు శాంతి దిశగా ముందడుగు వేయటానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ చర్చల ఫలితంగా రెండు దేశాలు 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు. మధ్యవర్తిత్వంలో అమెరికా కీలకంగా వ్యవహరించిందని, త్వరలో శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రెండు దేశాలు శాశ్వత శాంతిని సాధించేలా చూడాలని తాను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్లను ఆదేశించినట్లు కూడా ఆయన తెలిపారు. మరోవైపు ప్రపంచంలో ఇప్పటికే 9 యుద్ధాలను ఆపగలిగానని, ఇది తన పదవ విజయంగా నిలుస్తుందని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు దాదాపు 34 ఏళ్ల తర్వాత తొలిసారిగా ముఖాముఖి చర్చలు జరిపాయి. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు కీలక మలుపుగా భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొల్పడంలో ఇది ప్రారంభ అడుగు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కాల్పుల విరమణ ఎంతవరకు నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచ దృష్టి ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ పరిణామాలపై నిలిచింది.